నెల్లూరు 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో షాదీ మంజిల్ నిర్మాణ పనులకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం సాయంత్రం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఇందుకోసం ₹1 కోటి చెక్కును నగరపాలక సంస్థ కమిషనర్ నందన్కి ఎంపీ మరియు మంత్రి సంయుక్తంగా అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నారాయణ ఎంపీ ప్రభాకర్ రెడ్డిలకు స్థానిక మహిళలు మంగళహారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. షాదీ మంజిల్ నిర్మాణానికి సహకరించిన మంత్రికి ఎంపీకి స్థానిక ముస్లిం సోదరీమణులు జేజేలు పలికారు. ప్రజాసేవలో తరిస్తున్న నేతలకు మంచి జరగాలని ముస్లిం పెద్దలు దువా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సమావేశంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ షాదీ మంజిల్ నిర్మాణ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు వేదికను లక్షణ పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన 54వ డివిజన్ పుర ప్రముఖులకు, మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014-19లో ఈ యొక్క జనార్దన్ రెడ్డి కాలనీలో 54వ డివిజన్లో అనేక కార్యక్రమాలు చేశాం. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అనేక వర్క్స్. అయితే ఎవరు నేను అడగల. అప్పుడు 2014-19లో ప్రత్యేకంగా నేను ఎవరు అడగల. నేను 2014లో నెల్లూరులో కంటెస్ట్ చేయాల, ఎక్కడా కంటెస్ట్ చేయాల, రాష్ట్రంలో ఎక్కడా కంటెస్ట్ చేయాల. కానీ ఒక మంత్రిని అయ్యా. జనరల్గా ఎక్కడైనా కంటెస్ట్ చేస్తే ఎవరి దగ్గర అయితే ఓట్లు తీసుకొని గెలుస్తారో వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. ఈరోజు మళ్ళీ కంటెస్ట్ చేస్తాను, గెలిచాను. ఈరోజు నా బాధ్యత. కానీ 2014-19లో నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక నైతిక బాధ్యతగా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి, గౌరవ నారా చంద్రబాబు అడిగి 5,250 కోట్లు తెలిసి నెల్లూరులో ఉన్న 54 డివిజన్ డెవలప్ చేశాను. ఆ రోజు జనార్దన్ కాలనీ ఇవన్నీ చూస్తే భయంకరంగా ఉండేవి. అప్పుడు జహీర్ గారు మరియు ఇక్కడ ఉన్న పెద్దల రోజుల్లో వాళ్ళందరూ యాక్చువల్గా అడిగా, ఏం కావాలంటే సార్ రోడ్లు డ్రైన్స్ లేవంటే ఏది కావాల్సింటే చేయమని చెప్పి అధికారులకి. ఎందుకంటే ఫండ్స్ తీసుకొచ్చాను, వాటితో చేయించాను. ఈ షాదీ మంజిల్ ఏదైతే ఉందో ఆ రోజు యాక్చువల్గా అడిగారు, సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి పేదలు, నిరుపేదలు అందరూ ఉండేది, వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక మంచి షాదీ మంజిల్ లేదంటే ఆ రోజు అప్పటికప్పుడు యాక్చువల్గా శాంక్షన్ చేసి టెండర్ పిలిచి కన్స్ట్రక్షన్ కూడా కాలమ్స్ గ్రౌండ్ ఫ్లోర్కి లేసినాయి. 6 ఏళ్ళు అయిపోయింది, 6 సంవత్సరాలు. రేపు 12వ తేదీకి ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు. కానీ గత ప్రభుత్వం ₹1 కోటి ఖర్చు పెట్టుంటే అయిపోయిండేది. ₹1 కోటి ఖర్చు పెట్టుంటే జనార్దన్ రెడ్డి కాలంలో చక్కటి షాదీ మంజిల్ వచ్చేది. ఎంతోమంది పేదలు, నిరుపేదలు ఏదైనా పెళ్ళిళ్ళు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు. నారాయణ గారు, స్టేజ్ మీద ఉన్న పెద్దలు, స్టేజ్ ముందున్న మీ అందరూ, మీడియా అందరికీ కూడా నమస్కారం. ఈరోజు 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో షాదీ మంజిల్ పునఃప్రారంభానికి రావడం చాలా సంతోషం నారాయణ గారితో. ఇది మనం ఎలక్షన్ అప్పుడు సార్ చెప్పినట్టు, ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన మాట. సార్ చెప్పినట్టే ఖచ్చితంగా ఆ మాట మీద ఉంటాను. అది పని కూడా 4 నెలలను టైం పెట్టాడు. 4 నెలల్లో పూర్తి చేస్తే ఈ జనార్దన్ రెడ్డి కాలనీకి కానీ పక్కన కానీ అందరికి కూడా మంచి వసతి గల్ల మంజిల్, షాదీ మంజిల్ కుదురుతుంది మీ అందరికి కూడా. ఇక్కడ నేను ఒకటి చెప్పాలా నారాయణ గారి గురించి, ఆయన చెప్పుకోలేడు కాబట్టి. మన నెల్లూరు 14 నుంచి 19 నారాయణ గారు చెప్పినట్టే ఆయన ఏం ఆశించి ఎందుకంత ఖర్చు పెట్టి డ్రైనేజ్ కానీ సిమెంట్ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన నిలబడాలని ఉద్దేశం లేదు, నిలబడిన మంచి కూడా కాదు అప్పుడు. కానీ ఆయన సొంతూరు మనం చేయాలా అని చెప్పి ఆ రోజు దాదాపు నాకు తెలియకుండా ఇంకా ఎక్కువ ఉండొచ్చు, నాకు తెలిసి 600-700 కోట్లు ఈ రోడ్లని డ్రైనేజ్ సిస్టమ్కి ఖర్చు పెట్టినట్టు నేను ఈరోజు చెప్తున్నాను. ఇప్పుడు నెల్లూరుకి అంత ఖర్చు పెట్టినా ఈ డ్రైనేజ్ పనులు
ఒక 10% నిలిచిపోయి ఉంటుంది. ఆ 10% పాత గవర్నమెంట్లో 10% ఖర్చు పెట్టలేక డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కొన్ని అట్టే వదిలేశారు. మీ అందరికీ కూడా తెలుసు పోయిన గవర్నమెంట్ ఎట్లా నడిపారు. మీరు అనొచ్చు మీరు కూడా ఉన్నారు కదా దాంట్లో అని. నేను దేంట్లో లేను, పార్టీలో ఉన్నా, కానీ ఏ కార్యక్రమంలో కూడా నేను రాజ్యసభలో ఉన్నాను, దేంట్లో కూడా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యేది లేదు. బట్ ప్రజలకు మంచి కోరేవాడిని. ఈరోజు నా దేవుడి దయ వల్ల 24 ఎలక్షన్ల ముందు తెలుగుదేశంకి రావడం, ఇటువంటి ముఖ్యమంత్రుల కింద మనం పనిచేయడం అంటే చాలా సంతోషం. నిన్న మహానాడు చూశాను, మొదటిసారి చూడడం. మంత్రులు నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ నేను చెప్పాలనిపిస్తుంది, చెప్తుండా. సార్ మీరు కూడా ఫీల్ కాబాకండి. మంత్రులు కూలోళ్ళు ఎట్లా పని చేస్తారో అట్లా చేశారు. నేను అసలు ఆశ్చర్యపోయినా చూసి. వర్షం ఒక పక్క, వర్షం వస్తుంది, ఒక పక్క జనాలు మొబిలైజేషను, ఊర్లకు బస్సులు పంపాలా, రకరకాలు. మీకు తెలుసు కదా, దాదాపు నాకు తెలిసి ఆ రోజు ఆ గ్రౌండ్లో కాకుండా 6-7 కిలోమీటర్లు జనాలు నిలిచిపోయారు. బస్సులు ఎక్కడ నిలిచిపోయినాయి. అంటే చేరలేక చాలా మంది వెనక్కి తిరిగి వచ్చారు. అది జనం కాదు, కానీ ఈ జనం అనేది కార్యకర్తలు వాళ్ళు సొంత డబ్బుతో చాలా మంది కూడా వచ్చారు. అంటే ఈ పార్టీకి ఉండే స్ట్రెంత్ ఏంది కార్యకర్తలు. దాంట్లో ఒక స్ట్రక్చరు, ఆ స్ట్రక్చర్ చూస్తే ఇటువంటి మంత్రులు, ఈ మంత్రులు నేను ఇప్పుడే వాడాను కదా, మళ్ళీ వాడదలుచుకోవాలా. వాళ్ళకి టైం లేదు. భోజనం చేశారా? లేదు, ఏం లేదు. మన పని. నన్ను కూడా ఆ కమిటీలో వేసి ఉంటే నేను కడపకి 2 సార్లు పోయాను. నేను పోయి చూసి మనకిక్కడ అసలు పనిచేసే వస్తు కూడా లేదు. ఎందుకంటే వీళ్ళందరూ దాదాపు ఏం చేయాలో పర్ఫెక్షన్తో మొత్తం అంతా ఆల్రెడీ వాళ్ళ ప్లానింగ్ వాళ్ళది చేసున్నారు. ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే, ఒక పక్క ముఖ్యమంత్రులు డైరెక్ట్గా మళ్ళీ మంత్రులతో మీరు ఇది చేశారా అంటే ఆయన ఫాలో అప్ చేయండి. అంటే పార్టీలో ఎంత క్రమశిక్షణ ఉందో. అంటే మీరు ఇది చేశారా, ట్రాన్స్పోర్ట్ ఎట్లా చేశారు, ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రులు. నేను పాత గవర్నమెంట్లో కూడా నాకు ఆ పాత ముఖ్యమంత్రి కూడా ముఖ్యం. ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమంలో కనీసం మీరు ఇది చేయండి అని పెళ్ళాంది అని ఏముండేది లేదు. ఇదిగో కార్యక్రమం జరగాల మీరు చూసుకోండి అంతే. ఒక సిస్టమ్ లేదు, ఒక పద్ధతి లేదు. ఆ ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేయడం, లేదంటే వదిలేయడం, జరిగింది అయిపోయింది అంతే. అంటే ఇక్కడికి అక్కడికి సిస్టమ్స్ కూడా. సో మనం అందరం కూడా ఈరోజు చాలా సంతోషపడాలా. మనం ఈ పార్టీలో ఉన్నాము, ఇంత మంచి లీడర్ మనకున్నారు. ఈరోజు మీకు నెల్లూరు జిల్లా తీసుకోండి, స్పెషలీ నెల్లూరు టౌన్ కార్పొరేషన్ చూస్తే ఇటువంటి మంత్రి, ఈ మంత్రి ఏంటంటే ఒక్క నిమిషం తీరుకుండదు. ఎంత కష్టపడతా అంటే నేను గమనిస్తూ ఉంటా. నేను ఇందా కూడా అన్నా, సార్ మీరు ఎట్లా తిరుగుతున్నారు, ఇట్లా ఎండనుకోడు వాననుకోడు ఏముండదు. ప్రతి నిమిషం ముందుకు పోవాలా, ఏం చేయాలా, మనం ఇక్కడ అభివృద్ధి ఏం చేయగలుగుతాం, దీన్ని సంక్షేమ పథకాలు ఏం చేయగలుగుతాం, అది మనందరి అదృష్టం, నా అదృష్టం కూడా. ఎందుకంటే ఇటువంటి మంత్రులు మనకి నా పక్కన ఉండడం నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే నాకు పనిచేయాలా, అభివృద్ధి అనేది కనపడాలా, సంక్షేమం అనేది ఉండాలా. ఇవన్నీ ఎవ్వరు కూడా చెప్పబలేదు. ప్రతి నిమిషం కూడా ఆ ఆలోచనలనే మన మంత్రివర్యులు నారాయణ గారు ఉంటారు. సో మీ అందరి అదృష్టం, మీరందరి
మంచి మెజారిటీతో సార్ని గెలిపించారు, నన్ను గెలిపించారు. ఎలక్షన్ తర్వాత నేను రాలేదు, సార్ వస్తుండొచ్చు, నేను రాలేదు. మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇటువంటి మంచి కార్యక్రమం ఇక్కడికి రావడం చాలా సంతోషం. Avenue Senior Secondary School CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.